హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా టమాటో నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఇక్కడ మేము 10 టమాటాలను తీసుకున్నాము. వీటిని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 250 గ్రాముల చింతపండుని పిక్క పీచు లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కట్ చేసుకున్న టమోటాలను వేసుకోవాలి. దీనిలో చింతపండును కూడా వేసుకుని కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యన కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరి ఒక కడాయిలో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు తడిలేని మిక్సీ జార్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న టమోటా గుజ్జును వేసుకోవాలి. దీనిలోనే 50 గ్రాముల సాల్ట్, 100 గ్రాముల పచ్చికారం, 10 వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా వేపుకుని గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతిపిండి 1 స్పూన్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకుని సాల్ట్ అవసరం అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక కడాయిలో 250 ml వేరుశనగ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 5 లేక 6 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 3 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలోనికి మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడి రైస్లోకి మరియు టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది.
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.